హలో దిస్ సైడ్ హేమంత్, వెల్కమ్ టు మై ఛానల్. బహుశా మీరు ఫర్ అవర్ ఆపర్చునిటీ ఈ పార్టీకే మీరు ఆల్రెడీ చేస్తూ ఉండొచ్చు, లేదంటే ఇప్పుడే మీరు మీటింగ్స్ అన్ని వింటూ కూడా స్టార్ట్ చేయడానికి బహుశా మీరు రెడీగా ఉండొచ్చు. సో ఈ ఛానల్లో పెట్టే వీడియోస్, సబ్జెక్ట్, నాలెడ్జ్ ఇవంతా కూడా మీకు ఖచ్చితంగా మీరైతే ఫర్ అవర్ ఆపర్చునిటీ జర్నీ ఏదైతే స్టార్ట్ చేస్తారో దానికి హెల్ప్ అవుతాయి ఖచ్చితంగా. నాలెడ్జ్ ఇవన్నీ కూడా మీరు గ్రో అవ్వడానికి. సో కాబట్టి ఈ ఛానల్ని మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి ఆ పక్కన. సో దానివల్ల నేను ఎప్పుడైనా వీడియోస్ అప్లోడ్ చేసినా సరే మీకు ఇమీడియట్గా నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా వస్తాయి, ఏ వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా. సో నా పేరు హేమంత్. నా ఇంట్రొడక్షన్ మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్లో ఆల్రెడీ నేను వీడియో పోస్ట్ చేశాను, మై ఇంట్రొడక్షన్ అనేసి. సో అదొకసారి చూడండి. అసలు నేను ఎవరు, ఎక్కడి నుంచి, నేను ఫర్ అవర్ ఆపర్చునిటీలో నా పొజిషన్ ఏంటి, ఎంత ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా మీరు కూడా తెలుసుకోవచ్చు. సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. సో నేను ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ చేయబోతున్నాను, వై ఫర్ ఎవర్ అనేటట్టుగా. సో వై ఫర్ ఎవర్ అంటే మనం మాక్సిమం మీటింగ్స్ అన్ని వింటూ ఉంటాం. సో వినిన తర్వాత అసలు ఈ ఆపర్చునిటీ ఎందుకు చేయాలి, వై ఫర్ ఎవర్. సో ఫర్ ఎవర్ లో చాలా పాయింట్స్ ఉన్నాయి, చాలా తీసుకోవచ్చు అనమాట. అంటే వై ఫర్ ఎవర్ అనేది కేవలం డబ్బుల కోసమో ఏదో పని చేస్తున్నాం, కేవలం డబ్బుల కోసం రావడానికి కాకుండా దీంట్లో చాలా డెప్త్ నాలెడ్జ్ చాలా ఉన్నాయి. సో దానికి విధానంగా ఓ వై ఫర్ ఎవర్ దాని మీద ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ నేను చేయబోతున్నాను, ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్. సో దాంట్లో ద ఫస్ట్ వీడియో ఇదనమాట. సో ద వై ఫర్ ఎవర్ లో చాలా సబ్ కేటగిరీస్ వస్తుంటాయి, సిరీస్ ఆఫ్ వీడియోస్ వస్తుంటాయి. ఈ సిరీస్ అంతా కూడా మీరు చూడండి, ఖచ్చితంగా మీకు మాక్సిమం చాలా మంచి నాలెడ్జ్ అంతా కూడా మీరు గెయిన్ చేయొచ్చు. సో ఈ వీడియో ఏంటంటే వై దిస్ కెరీర్, అసలు ఫర్ అవర్ ఆపర్చునిటీ ఎందుకు స్టార్ట్ చేయాలి, వై ఫర్ అవర్ లో ఈ ఆపర్చునిటీని కెరీర్ గా నేను ఎందుకు ఎంచుకోవాలి, ఇప్పుడు అట్ ప్రెసెంట్ ఇప్పుడున్న పరిస్థితులు, బయట ఉన్న పరిస్థితుల ప్రకారంగా ఈ ఆపర్చునిటీ నేను ఎందుకు స్టార్ట్ చేయాలి, ఇమీడియట్ గా స్టార్ట్ చేయాల్సినంత అవసరం ఏముంది, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది ఈ రోజు ఈ వీడియోలో మనం మాట్లాడదాం. ఓకే, సో లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి, ఖచ్చితంగా మీకు డెఫినెట్లీ మంచి పాయింట్స్ మీకు హెల్ప్ అవుతాయి. సో ఇక్కడ కనిపిస్తున్నట్టుగా ఇవన్నీ కూడా కొన్ని పాయింట్స్ అనమాట నేను తీసుకొని చెప్పడం జరుగుతుంది. సో ఎందుకు ఈ ఆపర్చునిటీని ఇమీడియట్ గా ఇప్పుడు స్టార్ట్ చేయాల్సిన అవసరం ఏంటి, అండ్ ఆల్సో మన లైఫ్ లో కొన్ని అనుకుంటుంటాం కదా, సో దానివల్ల కొన్ని పాయింట్స్ అనుకుంటుంటాం. సో అవన్నీ ఉంటే ఈ ఆపర్చునిటీ స్టార్ట్ చేయొచ్చు, బెనిఫిట్ ఉంటుంది అనుకుంటా. సో దాంట్లో నేను కొన్ని పాయింట్స్ మాట్లాడబోతున్నాను. సో దాంట్లో ముఖ్యంగా దీంట్లో మీరు చూస్తే అన్సర్టెనిటీ ఆఫ్ ఫ్యూచర్. అన్సర్టనిటీ ఆఫ్ ఫ్యూచర్ అంటే అసలు భవిష్యత్తు మనం ఒకలాగా ఉండాలని కోరుకుంటాం, బట్ భవిష్యత్తు మాత్రం మనకి చాలా దానికి డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం మనం ముందుగా ఊహించలేని పరిస్థితులు అనమాట. అన్సర్టనిటీ ఆఫ్ ఫ్యూచర్ అంటే మనం ముందుగా ఊహించలేని పరిస్థితులు. సో దానివల్ల చాలా అనేక మార్పులు మన జీవితంలో వస్తూ ఉంటాయి. సో చాలా సందర్భాల్లో మెజారిటీ ఏంటంటే అవన్నీ కూడా మనకి అగైనెస్ట్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రపంచ ఆర్థిక పరిస్థితులు మారడం వల్ల చాలా వరకు ఉద్యోగాలు పోతూ ఉంటాయి, చాలా వరకు అవకాశాలు తగ్గిపోతూ ఉంటాయి, ఉన్న ఉద్యోగాలు కూడా పోతూ ఉంటాయి. దట్స్ వాట్. సో ఇవంతా కూడా అంటే అన్సర్టనిటీ ఆఫ్ ఫ్యూచర్ అనమాట. మనం ఒకలా కోరుకుంటూ ఉంటాం, మన బెటర్ ఫ్యూచర్ బిల్డ్ చేయాలి, బెటర్ ఇవి ఉండాలి గట్రా అనుకుంటూ ఉంటాం బయట ఆపర్చునిటీస్ వల్ల, అది జరగదు. సో ఇవంతా కూడా ఇక్కడ పాయింట్స్ ఏంటంటే ఫర్ అవర్ ఆపర్చునిటీ ఎందుకు టేకప్ చేయాలి అంటే బికాస్ ఆఫ్ అన్సర్టనిటీ ఆఫ్ ఫ్యూచర్. ఇది మీకుందా, దెన్ డెఫినెట్లీ ఫర్ అవర్ ఆపర్చునిటీ ద బెస్ట్ ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు. సో ఇవన్నీ కూడా. అండ్ నెక్స్ట్ జాబ్ సెక్యూరిటీ. సో ఉన్న జాబ్, మనం ఈరోజు జాబ్ సంపాదించడం ఎంతైతే కష్టంగా ఉందో ఆ ఉన్న జాబ్ని నిలబెట్టుకోవడం కూడా చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు అనుకున్నంత కాలం ఉద్యోగాలు ఉండవండి. డెఫినెట్లీ అనుకున్నంత కాలం ఉద్యోగాలు ఉంటే చాలా కష్టం. ఇందాక నేను చెప్పినట్టుగా ఏమైనా చిన్న మార్పులు ఆర్థిక పరంగా ఏమైనా ప్రపంచ ఆర్థిక పరిస్థితులు ఏమైనా మారిన ఉద్యోగాలు పోతూ ఉంటాయి. అండ్ మీరు చూడండి, మనకు కరోనా రావడంతో ఎన్ని ఉద్యోగాలు పోయాయి, ఎంతమంది సఫర్ అయ్యారు కదా. సో జాబ్ సెక్యూరిటీ లేదు. ఉన్న ఉద్యోగం సంపాదించడం ఎంతైతే కష్టం ఉందో దాన్ని నిలబెట్టుకోవడం, దాన్ని కాపాడుకోవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది ఈ రోజుల్లో. సో దట్స్ వాట్. అండ్ కంపెనీలు మూతపడడం కానీ, లేదంటే ఉన్న ఉద్యోగాలు తగ్గిపోవడం కానీ, ఉద్యోగాలు తీసివేయడం కానీ. అండ్ మీరు ఈరోజు చూస్తే బయట స్కిల్స్ ఆర్ ఇంపార్టెంట్. స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు కూడా చాలా దాంట్లో చూస్తూ ఉంటాం కదా మనం వీడియోస్, వీటిల్లో స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకేదో స్కిల్స్ లేదా ఎవరైనా మనల్ని హైర్ చేస్తారంటే అవి ఉత్తుత్తు మాటలే. ఈరోజు ఎవరు హైర్ చేయరు. అలానే మన మీద ఏదో ఫీలింగ్స్ పెట్టుకొని, అంటే మన మీద ఏదో జాలిపడి, ఏదో కరోనా వీటితో జాలిపడి మనకి ఏదైనా ఉద్యోగాలు కట్టిస్తారంటే అది కూడా కాదు. ఈ రోజు స్కిల్స్ ఉంటేనే హైర్ చేస్తారు. స్కిల్స్ లేదా ఇంకా వ్యానిషే. ఇంకా మనకన్నా స్కిల్స్ బెటర్గా ఉన్న వాళ్ళని కూడా మన ప్లేస్లో ఉంచుతారు అన్నమాట. జాబ్ సెక్యూరిటీ లేదు ఈ రోజుల్లో. సో అలాంటిది బయట లేదు కాబట్టి ఫర్ అవర్ ఆపర్చునిటీ ఎంచుకోవాలని నేను చెప్తున్నాను. అండ్ స్ట్రెస్డ్ అవుట్. బయట మనం ఏదైనా ఆపర్చునిటీ, ఏదైనా పని చేస్తే, ఏదైనా ఉద్యోగం చేస్తే అక్కడ మనం ఎంత అయితే పీస్ఫుల్గా వెళ్తాది అనుకుంటామో స్టార్టింగ్లో బాగానే ఉంటుంది, బట్ రాను కొద్దీ దాంట్లో స్ట్రెస్ ఎక్కువ అవుతూనే ఉంటుంది. స్ట్రెస్డ్ అవుట్, చాలా స్ట్రెస్ఫుల్ వర్క్ అనేది చాలా ఉంటుంది.
సో అక్కడ లైక్ బాసెస్ ఉంటాయి, లేదంటే వాళ్ళు బాస్ ఏదో ఇంట్లో ఏదో ప్రాబ్లం జరిగితే, ఇంట్లో ఏదో సమస్య ఉంటే అది మన మీద ఎఫెక్ట్ చూపించడం కానీ, లేదంటే మనం ఏదైతే ఆఫీస్లో ఉన్న స్ట్రెస్ అవుట్, ఏదైతే స్ట్రెస్ ఫీల్ అవుతుంటామో అది ఇంటి వరకు వెళ్ళి ఇంట్లో కూడా మనం చూపిస్తూ ఉంటాం. లైక్ భార్య పిల్లల మీద చూపిస్తుంటాం, దానివల్ల ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ రావడం కానీ ఇలాంటివి చాలా ఎదుర్కొంటుంటాం కదా, మీరు చూసే ఉంటారు. సో ఇవన్నీ కూడా స్ట్రెస్ అవుట్. అంటే పీస్ఫుల్గా మనం పని చేయం. డెఫినెట్లీ ఒక ర్యాట్ రేస్లో పరిగెడుతూ ఉంటాం ఉన్న స్ట్రెస్ని అలా పెరుగుతూ ఉంటాయి. అలా అంత పెద్ద ఎక్కువ స్ట్రెస్ వస్తూ ఉంటుంది. అండ్ స్ట్రెస్ రావడంతో పాటు ఆ స్ట్రెస్తో పాటు ఇంకేటో అదనపుగా ఏం వస్తుంటుంది, హెల్త్ ప్రాబ్లమ్స్. ఇక్కడ మీరు చూస్తారు కదా, హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. మనకి లేని హెల్త్ ఇష్యూస్ చాలా వరకు రావడం జరుగుతూ ఉంటాయి, లేని హెల్త్ ఇష్యూస్ అనమాట. ఆ హెల్త్ ఇష్యూస్ ఎలా ఉంటాయంటే, మనం రికవరీ అవ్వడానికి మనం సంపాదించిన అమౌంట్ కాదు కదా, మనం సంపాదించిన ఇన్కమ్ కాకుండా ఎక్స్ట్రా అమౌంట్ పెట్టుకున్నా సరే రికవరీ అవ్వలేని పరిస్థితుల్లో చాలా మంది పాపం ఉంటారు. దట్స్ వాట్. అంటే అంత హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. సో దాని నుంచి బయటకు రావాలంటే ఫరెవర్ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ అనమాట. సో ఇవన్నీ పాయింట్స్ అది నేను చెప్తున్నాను ఎందుకు ఈ ఫరెవర్ ఆపర్చునిటీ టేక్ ఓవర్ చేయాలి. అండ్ నో ఫ్యామిలీ టైం. బయట మనం ఏదైనా ఆపర్చునిటీ చేస్తే నో ఫ్యామిలీ టైం. దాంట్లోనే మనం బిజీ అయిపోతుంటాం, ర్యాట్ రేస్ అంటూ ఉంటాం కదా. సో 9 o'clock వెళ్ళడం, 6 o'clock రావడం, ఒక ర్యాట్ రేస్ లో పరిగెడుతూ ఉంటాం. పని ర్యాట్ రేస్ లో పరిగెడుతుంటాం. చాలా అంటే మనకి ఫ్యామిలీకి టైం ఇవ్వాలని మనకు కూడా ఉంటుంది, బట్ మనం ఇవ్వలేని పరిస్థితులు ఉంటుంటాం. దాంట్లో బిజీ అయిపోతుంటాం. ఒక పక్కన వర్క్ చేయాలి, ఒక పక్కన ఉద్యోగం పోతుందేమో భయం. ఫ్యామిలీకి టైం ఇస్తా, లేదంటే ఎక్కడైనా ట్రిప్స్ గట్రా వెళ్దాం గట్రా అనుకుంటే ఒక ఏమంటారు, ఒక బిజీ లైఫ్ లో గడుపుతుంటాం. నో ఫ్యామిలీ టైం. దట్స్ వాట్. ఈవెన్ సండేస్ కూడా పాపం చాలా మంది ఫ్యామిలీ టైం ఇవ్వలేని పరిస్థితులు కూడా పాపం చాలా మంది ఉంటుంటారు బయట. సో నో ఫ్యామిలీ టైం అలా ఉంటుంది. అన్హ్యాపీ ఆర్ బోర్డ్ విత్ యువర్ కరెంట్ వర్క్. ఇప్పుడు చేస్తుంది ఏదైతే ఉందో దాంట్లో చాలా బోర్డుగా, ఏదో చేయాలి కదా, ఏదో డబ్బులు వస్తుంది కదా, ఎంతో కొంత వస్తుంది కదా, ఆ వచ్చిన డబ్బులకైనా ఏదో పని చేయాలి కదా అని ఒక మాటకి ఏదో పని చేస్తుంటాం. ఒక పేరుకు పని చేయడం తప్పించి ఒక బోర్డ్ లైఫ్. అన్హ్యాపీ అనమాట. లైక్ ఒక హ్యాపీనెస్ ఉండదు. ఒక హ్యాపీనెస్ లేని ప్లేస్ లో మనం పని చేస్తూ ఉంటాం. అలాంటి ప్లాట్ఫామ్స్ లో మనం పని చేస్తుంటాం బయట కదా. అలాంటిది ఒక రీజన్ అయ్యి ఉండొచ్చు మీరు ఫరెవర్ ఆపర్చునిటీ ఎంచుకోవడానికి. సో ఇదంతా కూడా. అండ్ ఫైనల్ గా సాలరీడ్ ఇన్కమ్ విత్ నో స్పేస్ ఆఫ్ గ్రోత్. శాలరీ వస్తుంటది, ఓ 15,000, 18,000, 20,000, 25,000, సంథింగ్ 22,000 ఎంతో కొంత వస్తుంటది, 30,000 సంథింగ్ ఎంతో. బట్ నో గ్రోత్. ఓ సంవత్సరం అయినా 2 సంవత్సరాలైనా మహా అయితే. నేను చాలా సందర్భాలు వింటూ ఉంటాను, చాలా మంది చెప్తుంటారు, మీరు ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు కదా, ఎన్ని సంవత్సరాలు అయిందంటే, నేను ఒక 1.5 year పని చేస్తానండి, ఒక 18 months అయింది పని చేస్తానంటే, స్టార్టింగ్ ఎంత అంటే 12,000, ఇప్పుడు ఎంతకు వచ్చారంటే 15,000 లేదా 18,000. ఇది ఇంతే. 1.5 year 2 years లో ఈ వరకే, ఇంతవరకే గ్రోత్ అంతేనా? దట్స్ వాట్. ఇవన్నీ కూడా రీజన్స్ అయి ఉండొచ్చు. అదే నేను ఇక్కడ చూపిస్తాను మీకు. బహుశా ఇవన్నీ కూడా రీజన్స్ అయి ఉండొచ్చు. ఒకవేళ ఈ రీజన్స్ లో మీరు ఉంటే, లేదంటే ఇలాంటి వాటిలో మీరు ఉండకుండా ఉందాం అనుకుంటే, ఇలాంటి వాటి నుంచి మీరు బయటకు వద్దాం అనుకుంటే, ఫరెవర్ ఇస్ ద రైట్ ప్లాట్ఫామ్. ఫరెవర్ ఇస్ ద రైట్ ప్లాట్ఫామ్. ఎందుకు ఫరెవర్ని ఇప్పుడే టేక్ ఓవర్ చేయాలి, ఇప్పుడే చేయాల్సిన అంత ఇంపార్టెంట్ రీజన్స్ ఏంటంటే ఇవన్నీ కూడా. లైక్ ఇందాక చెప్పినట్టుగా అన్సర్టెనిటీ ఆఫ్ ఫ్యూచర్ అవ్వచ్చు, జాబ్ సెక్యూరిటీ అవ్వచ్చు, స్ట్రెస్ ఉండకుండా బాగా పనిచేద్దాం అని ఉండొచ్చు, హెల్త్, ఇక్కడ ఉన్న ప్రొడక్ట్స్ వీటి ద్వారా మీరు మంచి హెల్త్ని గెయిన్ చేయొచ్చు, మంచి హెల్త్ని మెయింటైన్ చేయొచ్చు, అండ్ ఫ్యామిలీ టైం హ్యాపీగా ఇవ్వచ్చు ఇక్కడ, అండ్ మంచి హ్యాపీ లైఫ్ స్టైల్ని బిల్డ్ చేయొచ్చు. బోర్డ్ అవరు హ్యాపీ లైఫ్ స్టైల్ బిల్డ్ చేయొచ్చు. దానికన్నా ఇంకేం కావాలి, మంచి ట్రిప్స్ వెళ్ళడం కానీ, లైక్ ఒక లైఫ్ ఎంజాయ్ చేస్తూ దీనిలో గడపచ్చు, మంచి ఇన్కమ్ సైన్ చేయొచ్చు, అండ్ మంచి గ్రోత్ఫుల్. లైక్ ఒకే ఇన్కమ్కి మనం అలా స్టాండర్డ్ ఉండిపోవడం. మీరు చూస్తే దీంట్లో చాలా వరకు ఎక్స్పీరియన్స్ చూస్తే చాలా మంది వాళ్ళందరూ కూడా గ్రో అవుతూ 15,000 దగ్గర నుంచి మంచి ఇన్కమ్ ఎర్న్ చేస్తున్న వాళ్ళు, అండ్ గ్రో అవుతూ వెళ్తున్న వాళ్ళు. 15,000 స్టార్టింగ్ ఇన్కమ్ ఎర్న్ చేస్తున్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళ మోర్ దెన్ ఒక 5 months 6 months 1 year అయిపోయిన వాళ్ళు దాదాపుగా lakhs లో ఎర్న్ చేస్తున్న వాళ్ళు కూడా చాలా మంది. దట్ ఈస్ ద గ్రోత్నెస్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. సో ఇవన్నీ రీజన్స్ అయితే మీకు ఖచ్చితంగా, లేదా దీని నుంచి మీరు ఉండకుండా దీని లోపల మీరు లైక్ అలా ఉండిపోకుండా ఉందాం అనుకుంటే మీరు ఫరెవర్ ఆపర్చునిటీ ఖచ్చితంగా మీరు టేక్ ఓవర్ చేయాలి. సో దీస్ ఆర్ రైట్ ఆపర్చునిటీ. కాబట్టి ఇవన్నీ నేను చెప్పాను ఈ వీడియోలో. సో ఈ వీడియోలో మీకు ఈ పాయింట్స్ మీకు నచ్చితే ఖచ్చితంగా మీరు లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీకేం పాయింట్స్ నచ్చాయి ఈ వీడియోలో అనేది కమెంట్ చేయండి. అండ్ మీకు ఏమైనా ఫరెవర్ ఆపర్చునిటీ గురించి ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అవి కూడా కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు ఆన్సర్ చేస్తాను. అండ్ సో ఈ ఛానల్ కూడా మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఫరెవర్ కంపెనీలో నాతో పాటుగా నా టీంలో వర్క్ చేద్దాం అనుకుంటే నా వాట్సాప్ నంబర్ ఇక్కడ కింద ఇస్తున్నాను, నన్ను డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వండి. నేను మీకు పర్సనల్ గైడెన్స్ ఇస్తాను, మీరు ఎలా చేయొచ్చు ఈ కంపెనీలో, అండ్ పర్సనల్ మెంటర్షిప్ కూడా ప్రొవైడ్ చేస్తాను. నాతో కలిసి మీరు కూడా దీంట్లో ఎర్నింగ్ అనేది చేయొచ్చు. ఆల్ ద వెరీ బెస్ట్.